హాయ్ ఫ్రెండ్స్, అక్కడ పన్నేరా హిల్స్ చూసాం కదా. అక్కడ నుంచి మనం దామన్ సిటీకి వచ్చాం. ఇక్కడ దామన్ సిటీ తర్వాత బీచ్ కూడా చూసేద్దాం. ఇక్కడ చిన్న చిన్న మార్కెట్లు, షాపింగ్ మాల్స్ అన్నీ చూపిస్తా చూడండి. కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దామన్లో బిల్డింగ్లన్నీ రకరకాల రంగు కలర్లతో ఉంటాయి. అంటే మన సైడ్ అలా కనపడవు. ఈ దామన్ సైడు, గోవా సైడు ఇదే కలర్లు ఉంటాయి. కంపల్సరీ వైట్ కాంబినేషన్ ఉంటుంది కలర్కి, వేరే కలర్కి. మనం బీచ్ దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే చిన్న చిన్న బట్టల షాపులు అవి. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఇది సింగిల్ రోడ్ అన్నట్టు, తార్ రోడ్డు. ఇప్పుడు టైల్స్తో రెడీ చేశారు రోడ్ ఇది. ఇక్కడ ఒక గింబల్ తీసుకుందామని వచ్చాడు ఆయన, మా ఫ్రెండ్ గింబల్ తీసుకుంటున్నాడు. నాకు కూడా ఒక గింబల్ కావాలి కదా. ఈ గింబల్ అయితే నాకు నచ్చింది, నేను కూడా ఇది తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 200 తీసుకున్నాడు ఆయన. 300 చెప్పాడు, నేను 200 తీసుకున్నా. ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మీకు బీచ్ చూపిస్తాం. వచ్చామండి, ఇదే దామన్ బీచ్, నాని దామన్ బీచ్. ఇది చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ క్రౌడ్ ఈరోజు తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఇసుక అనేది బ్లాక్గా ఉంటుందండి, మరి ఎందుకో తెలియదు, నల్లగా ఉంటుంది. మన సైడ్ ఇసుక వచ్చేసి మనకి వైట్గా ఉంటుంది కదా, ఇక్కడైతే మొత్తం బ్లాక్గా ఉంటుంది. చూడండి లొకేషన్ చూడండి. ఇది వర్షాకాలం అయితే ఫుల్గా వాటర్ పైకి వచ్చేస్తుంది, అలలు బాగా కొడతాయంట. ఇక్కడ కనపడేవి కూడా సైకిల్స్, అవి ఛార్జింగ్ సైకిల్స్ రెంట్కి ఇస్తారు. చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఇసుక. మనకైతే వైట్గా ఉంటుంది, ఇక్కడ మొత్తానికే బ్లాక్. ఇక్కడ బీచ్ మనంత నీట్గా ఉండదు. మన సైడ్ బీచ్ బాగుంటాయి, గోవా సైడు మన సైడ్ బీచ్లు బాగుంటాయి. చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. చిన్న చిన్న రాళ్ళు కింద ఉంది, ఇసుక కూడా కాకుండా చిన్న చిన్న రాళ్ళు కింద ఉంది. అది మురుకు వాటర్, మొత్తానికి మురుకు వాటర్. ఇక్కడ సాయంత్రం సన్సైడ్ కూడా మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడ చాలా లోపలిగా ఉంది సముద్రం. వర్షాకాలం వచ్చిందంటే సముద్రం బాగా పైకి వస్తుందంట. ఇక్కడ ఎక్కువగా బీహార్ వాళ్ళు, యూపీ బీహార్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఈ బీచ్లో. మొత్తం అందరూ వాళ్ళే.
చూడండి పవర్ చూడండి, అంత క్యూట్గా ఉంది కదా. వర్షాకాలం వచ్చిందంటే ఈ పైకి కొడుతుందంట, వాక్వే ఉంది కదా దాని పైకి కొడుతుందంట మొత్తం. ఇవన్నీ సైకిల్సే, ఛార్జింగ్ సైకిల్స్ ఇవి, రెంట్కి ఇస్తారు ఇవి. అయితే బీచ్ చూసేసి ఇంకా మేము పైకి వచ్చేసాం. ఇక్కడ ఒక చిన్న షాపింగ్ మాల్ టైప్ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న వస్తువులు, పిల్లల వస్తువులు, లేడీస్ అన్నీ దొరుకుతాయి. దాంట్లో కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. కాస్ట్లీ అంటే ఇక్కడ రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వైన్స్ అవి తక్కువ, కానీ చిన్న వస్తువులైనా ఏ వస్తువులైనా ఇక్కడ రేట్లు ఎక్కువ, బాగా ఎక్కువ. అందుకే ఇక్కడ కొంటారు. మన వాపీలో కొంటారు, గుజరాత్ రాష్ట్రంలో కొంటారు. టూరిస్టులు ఎక్కువైతే ఇంకా ఎక్కువ రేట్లు పెరిగిపోతాయి. ఇక్కడ అన్ని ప్రతిదీ రేట్ ఎక్కువే. 5 రూపాయలు ఉన్నదానికి 10 రూపాయలు అమ్ముతారు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్లో వచ్చాం కదా, అనుభవం మాకు ఉంది. అది ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరేసాం వాపీకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దామన్ బీచ్, అలాగే సిటీ కూడా చూసారు కదా, చిన్న షాపింగ్ మాల్ కూడా చూసారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ షేర్ చేస్తే మరింతమందికి షేర్ అవుతుంది మాది వీడియోస్. మీరు చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.